హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? మీరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఎలా ఉన్నారు? వంటలు చేశారా? పిల్లలు స్కూల్కి వెళ్ళారా అమ్మా? రైస్ అయితే అయిపోతుంది. ఇక రైస్ అయిపోయింది. రైసు అయిపోతుంది. ఈ పక్కన పొయ్యి మీద పెడదాం. ఈ పక్కన కూర వేసేస్తాను. 12 అయిపోతుంది అనుకుంటా టైము. ఈ పక్కన కూర వేసుకున్నాం. దాకా పెట్టుకున్నాం. ఏమంటున్నాను తెలుసా? ఈరోజు కర్రీ దోసకాయ టమాటా కర్రీ ఎండ్రాయిలు వేసి. ఏమండి, దోసకాయ టమాటా కర్రీ వండుతున్నాను. ఇవిగో ఎండ్రాయిలు, ఇగో ఎండ్రాయిలు బాగుంటుంది. దోసకాయ టమాటా బాగుంటుందని వండుతున్నాను. ఈ వైజాగ్ నుంచి ఇచ్చానండి ఎండ్రాయిలు. వైజాగ్ నుంచి పట్టుకొచ్చాను. ఇంకా అందుకనే వండుతున్నాను. బాగుంటుంది దోసకాయ ఎండ్రాయిలు, బాగుంటుంది కర్రీ. అందుకనే వండుతున్నాను అన్నమాట. ఎలా ఉన్నారండి? వీడియోలకు లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేస్తున్నారా? నా వీడియోలకు లైక్. ఈ పక్కన అంతా డిస్టర్బ్గా ఉంది. ఏంటో తెలుసా? అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకనే డిస్టర్బ్ అయిపోతుంది. వాయిస్ కూడా క్లియరెన్స్ లేదు నాకు. ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. డాక వేడిపోయింది. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు వేసుకుందాం. దోసకాయ కూర కూడా కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం ఆవాలు వేసుకుందాం. మస్టర్డ్ అంటారు ఆవాలు. కాస్తంత జీలకర్ర వేద్దాం. జీలకర్ర ఓకే వేసానా? ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. వెండి రొయ్యలు వేసుకుందాం. చూసారా, రొయ్యలు బాగున్నాయి. ఈ సముద్రం రొయ్య అన్నమాట రొయ్యలు. అది ఆ సౌండ్ రావాలండి ఎప్పుడు కూడా. ఎండు చేప వేపినప్పుడు ఆ సుయ్యమని సౌండ్ వస్తే కూర బాగుంటుంది. దగ్గొచ్చేస్తుంది. అలా బాగుంటుందండి. ఫ్యాన్ వేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వేసవకాలం వచ్చేస్తుంది కదా. ఇంకా వంటకాలు చాలా కష్టం ఉండడం. ఇది గరిట కడుపుకుందాం. అన్నంలో కలిపాను కదా, కడుగుతుంది. రొయ్యలు ఇలా వేసుకుంటే బాగుంటుంది కూర. మంచి స్మెల్ వస్తుంది. కమ్మగా ఉంటుంది కూర. కొంచెం కరివేపాకు వేసుకుందారు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. నేను ఇది ప్రతి దాంట్లో కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇష్టము, అందుకే వేస్తాను. అన్నము మంచిగా అయిపోయింది. అన్నం కూడా పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. మా ఆయనగారు అరటికాయలు ఉన్నాయి. అరటికాయ టమాటో వండుతామంటే వద్దు దోసకాయలు ఉన్నాయి కదా. ఆయన అరటికాయ తినరు. అరటికాయ కూర తినడు. ఏంటో మరి ఆయన ఆ బాబు తినడు. అరటికాయ కూర తినరు ఆయన. నచ్చదనుకుంటే ఏం చేస్తున్నాం మరి. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటున్నానండి.
కూరకు సరిపడి ఉప్పు వేసేసుకోండి. దోసకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది, కాస్త పుల్లగానే ఉంది. ఇంకోటి గమనించారా ఫ్రెండ్స్, నేను గింజలతోనే కోసేసాను. గింజలతో కోసుకుంటే బాగుంటుంది, అందుకనే నేను ఇలా వండుతాను. తినేటప్పుడు ఆ గింజలు నోటికి టక్ టక్ ముందు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అని చేతనే ఇలాగ కోస్తాను అన్నమాట నేను. ఏమండి, అది ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఈ కాస్త మగ్గాక అప్పుడు దోసకాయ వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత పసుపు వేసుకుందాం ఇందులోని. మీకు వాయిస్ అర్థం అవ్వట్లేదేమో, ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఇక పసుపు వేసుకుందాం. రైస్ అయిపోయింది, కట్టేద్దాం. పసుపు వేసుకున్నామంటే టమాటా గమ్ముని మగ్గుతుంది అనమాట. పసుపు వేసుకుంటే గమ్ముని మగ్గిపోతుంది. కూరలో కారంలోని పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్, మళ్ళీ విడిగా పసుపు వేసుకోవడం నాకు అలవాటు. నేను విడిగా వేస్తాను. కారంలో కేజీ పసుపు వేసాను తెలుసా అండి. కొన్ని ఒక 100 గ్రాములు ఎన్నో కొమ్ములు తీసేసాను, కేజీ పసుపు వేసాను. అది వైజాగ్ పసుపు తెచ్చి వేస్తాను అనమాట. కేజీ పసుపు వేసాను, కూరలోకి కేజీ పసుపు వేసా. ఏమండి, మూత పెడదాం కాసేపు, ఒక క్షణం మూత పెడదాం. మొగ్గుతుంది కదా కర్రీ, మూత పెడదాం ఒక క్షణం, అలా మొగ్గుతుంది. ఈ గుమ్మడి ఒడియాలి మా తోడుకోళ్ళ కూతురిచ్చి ఒక్కడ తీస్తే 66 పడుతున్నాయండి బాబా. సామాన్లు సదరలేకపోతున్నానండి బాబు. నేను ఆమెకు అన్నం తినేటప్పుడు వేపుకుండాలి 2 వడియాలు బాగుంటాయి. గుమ్మడి వడియాలు పప్పు చారులోకి పప్పులోకి బాగుంటాయి. నేను నా పప్పు కాస్త పప్పు వండుకున్నాను. ఎంత పలచగా పెట్టేది చూడండి బాబు, పిండి లేదు ఇందులో, కొత్త మొక్కలే ఉన్నాయి. అలా పెట్టుకుంటారండి, పిండి కూడా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. ఏదోలాంటి ఇచ్చారు కదా, ఏం చేస్తాం, వచ్చిందానికి వచ్చిందే కట్నం, దొరికిందానికి దొరికిందే కట్నం అన్నట్టు. అది ఫ్రెండ్స్ చూసారా, అది మగ్గుతుంది చూసారా, అది ఇలా బాగుంటుంది అన్నమాట. నాకు చాలా ఇష్టం. చూసారా గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు దోసకాయ వేసేసుకుందాం. ఇప్పుడు దోసకాయ వేసేసుకుందాం. దోసకాయ కూడా మంచి టేస్ట్గా ఉంది. దోసకాయ కూడా చాలా టేస్ట్గా ఉంది, అంటే పులుపు బాగుంది. ఇంకా మనం చింతపండు అది ఏమీ వేయక్కర్లేదు. చాలామంది చింతపండు పులుసు వేసుకుంటారు, నాకు నచ్చదు. అసలు మీకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి దాంట్లోనూ నీసు వేసిన తర్వాత కాస్త చింతపండు వేసుకుంటా బాగుంటుందంట. ఎందుకంటే టమాటాలో పులుపు ఉంటుంది ఫ్రెండ్స్. టమాటా పులుపుగానే ఉంటుంది కదా, టమాటా పుల్లగా ఉంటుంది. తర్వాత దోసకాయలో పులుపు, ఇంకా ఆ పులుపు ఈ పులుపు అనేది మళ్ళీ వేలుగా పులుపు వేస్తే కమ్మకొని ఇంకా అంత పులుపు ఏం తినబుద్ధి అవుతుంది, తినలేము. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం వేసుకుందాం. ఏమండి, నేను కనబడుతున్నానా మీకు? కారం వేద్దాం ఇప్పుడు. ఏమండి, అవతల పైన యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అందుకని గ్యాసుకి, వంట సరుకులకి, వంట సామాన్లకి అన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంటుందండి బాబా. మీరు అందరూ ప్రార్థన చెయ్యండి. ఆ యుద్ధాలు ఆగిపోయి చాలామంది చచ్చిపోతున్నారు కదా పాపము. ఎందుకండి యుద్ధాలు? దేవుణ్ణి అడగండి, యుద్ధాలు లేకుండా అందరినీ క్షేమంగా, అందరితో మన ఇండియా వాళ్ళు, మన భారతదేశం వాళ్ళు అందరూ కూడా ఇతర కంట్రీస్లో ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. పాపము వాళ్ళ ఫ్యామిలీలు చాలా బాధపడతాయి కదా పాపము. మొన్న వీడియో చూశాను, యూట్యూబ్లో వీడియో చూసాను. ఇలాగా ఒక చిన్న బాబు ఇలా దండం పెట్టి
యుద్ధాలు ఆపండి, మాకు తినటానికి లేదు, వినటానికి లేదు, తల్లిదండ్రులు కోల్పోయాము. ఆ చిన్న బాబు వీడియో చేస్తుంటే చాలా బాధ కలిగింది. ఎందుకండి యుద్ధాలు? ఎందుకండి? అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సోదరభావంతో ఉండాలి. యుద్ధాలు చేసుకోకండి. ఎందుకండి? ఇగో బాగా గింజలు నానబెట్టాను, కానీ ఈరోజు టిఫిను చపాతీ తిన్నాను. ఏమో రావట్లా. గింజలు నానబెట్టాను, బాదం గింజలు నానబెట్టాను. కొంచెం నీరసంగా ఉన్నప్పుడు ఈ గింజలు తింటున్నాను. మరి ఏం చేద్దాం? కొంచెం నీరసం తగ్గుతుందని వారానికి 2 సార్లు తింటున్నానండి. అంటే మరి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, మళ్ళీ గుండు పెరిగిద్ది అది అంటారు కదా, అందుకని కొంచెమే వారానికి 2-3 ట్రిప్పుల కింద తింటున్నాను. డైలీ తినొచ్చు అన్నారు, కానీ తింటలేదు బాబు, పెద్ద బాబు. డైలీ తినకమ్మా, వారానికి 4 గింజలు లాగా తినన్నారు. ఈ 4 గింజలు కాదు, అంటే నేను ఒక్కదాన్నే తినేను, మా ఆయన గారికి మా అబ్బాయికి కూడా ఇస్తాను. అది ఫ్రెండ్స్, అందరూ ప్రేయర్ చేయండి. అవతల యుద్ధాల గురించి ప్రేయర్ చేయండి. అందరూ చల్లగా ఉండాలి ఫ్రెండ్స్. యుద్ధాలు వద్దు ఫ్రెండ్స్. యుద్ధాలు ఎందుకండి? ఎంతో నష్టపోతున్నారు చిన్నపిల్లలు పాపము. వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ కలుగుతుంది కదా పాపము. ఎంతోమంది చచ్చిపోయారు, అన్నీ పాడైపోతున్నాయి కదా. మీరు అందరూ ప్రేయర్ చెయ్యండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ప్రేయర్ చెయ్యండి. చేస్తున్నారా? మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ప్రేయర్ చెయ్యండి. దేశం కొరకు, దేశ నాయకుల గురించి ప్రయత్నం చెయ్యండి. వాళ్ళ మనసులు మారేలాగా, యుద్ధం ఆగేలాగా, ఆ అమెరికా వాడి గురించి అందరి గురించి ప్రేయర్ చెయ్యండి అమ్మా. ప్రతి ఒక్కరు బాగోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు బాగోవాలి. ఎవరికి పాడైపోకూడదు, అందరూ బాగోవాలి. ఇంతవరకు వచ్చి నీరు వేయాల. చూడండి ఎంత నీరు వచ్చిందో అందులో. నేను అసలు నీళ్ళు వేయ. ఇదిగో కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంటే, పై కొత్తిమీర నేను కట్ చేశాను, కాడలతో వేస్తున్నాను. దోసకాయ నీరు ఎక్కువ ఉంటుంది, కానీ బాగుంటుంది కూర, చాలా టేస్ట్గా ఉంటుంది. అడుగు పడుతుంది, అడుగు పట్టకుండా కొంచెం మనం నీళ్ళు వేసుకుందాం. అడుగంటే పలచని దాకా కదా ఇది, అందుకే అడుగు పడుతుంది. కొంచెం నీళ్ళు వేసుకుందాం, కొంచెం ఉడకాలి కదా, నీళ్ళు వేసుకుందాం. ఇది బాగా దగ్గరికి అవుతుంది, బాగా ఉడకాలి కొంచెం. ఇంక సరిపోతాయి నీళ్ళు, వాటర్ సరి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మనం చూసుకుందాం. కారం సరిపోయింది కానీ ఉప్పు సరిపోలే. ఓకే, సరిపోద్ది. ఎప్పుడు కూడా కూర మనం పర్ఫెక్ట్గా అయిపోవాలంటే ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేసేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా కూర ఉడికితేటప్పటికి మనకి ఆ రుచి అనేది పడుతుంది, బాగుంటుంది అన్నమాట. అది ఫ్రెండ్స్, చూసారా? అది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం మనం. అవతల యుద్ధం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. రాత్రి వార్తల్లో విన్నాను, అది ట్రంప్ అమెరికా వాడు ట్రంప్ ఏమో ఆ ట్రంప్ యుద్ధము వద్దులే ఆపేస్తాము అన్నట్టుగా అంటున్నాడు. ఆపేయాలి బాబు, వేసినైనా యుద్ధం ఆపేయాలి బాబు. ఎవరు కాకపోకూడదు బాబు. అందరినీ చల్లగా చూడండి. ప్రతి ఒక్క మనసుని మార్చిన ఆయన. యుద్ధాలు వద్దు నాయన. అందరూ కూడా సోదర భావంతో, అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఉండేలా చేస్తాను. నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను ఫ్రెండ్స్.
నాకు ఎవరైనా బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే పాడైపోవటం నాకు నచ్చదు ఫ్రెండ్స్. నేను అందరూ మేలు గురించి చేస్తాను ఫ్రెండ్స్, తెలుసా అండి. నా గురించి చేస్తారో లేదో తెలియదు, కానీ నేను అందరి గురించి చేస్తాను, తెలుసా ఫ్రెండ్స్. అందరు క్షేమం గురించి చేస్తాను, ఎప్పుడూ చేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ చేస్తాను. నేను అందరు క్షేమం గురించి చేస్తాను నేను, తెలుసా. ప్రతి ఒక్కరు బాగుంటేనే ఫ్రెండ్స్ ఏదైనా అవసరానికి ఆదుకుంటారు. ప్రేమ లేనప్పుడు ఎవరికి సమాధానం ఉండదండి, తెలుసా అండి. ఎవరికి కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా మనం ఎప్పుడైతే కాపాడుతామో అప్పుడు మనకి ప్రేమ అంటే విలువ తెలుస్తుంది. పెడితే తిన్నాము అని అట్లా కాదు, చాలా కష్టకాలంలో ఆదుకోవడం మన ధర్మము, మన మానవ ధర్మము. అదో మా ఇంట్లో అద్దెకుండేది ఒక అమ్మాయి ఫ్యామిలీ, పాపం యాక్సిడెంట్ అయిందంట. అది దాని గురించి ఏమో దేవుని కృప అయితే ఒకసారి వెళ్ళి పలకరించి రావాలి. గుంటూరులో ఉందంట, మరి ఎక్కడ ఉందో ఏమో తెలియదు పాపము. ఫ్రెండ్స్ అందరం కూడా బాగోవాలి, ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరి స్వార్థాలు ఉంటుంది, మంచిగా బ్రతకాలండి. ఎవరు ఏమీ పట్టుకెళ్ళేది ఉండదు, అంత భూమి మీదే ఉంటుంది. బ్రతికినంతకాలం మంచి చెడ్డ అంతే. పలానా వాళ్ళు మంచివాళ్ళు, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటారు అంతే. కానీ మనం ఉన్నంతసేపు కూడా పగవాడికి కూడా మనం హాని చేయకూడదు. మా నాన్నగారు నేర్పిన సూత్రం అది, నాకు తెలుసా అండి. మా నాన్నగారే చెప్పేవారు, ఇలాగా అమ్మ ఎవరిది కానీ పొరుగుంటోళ్ళు కూడా పచ్చగా ఉండాలని కోరుకోవాలి ఎప్పుడు కూడా విజయ అని చెప్పేవారు మా నాన్నగారు, తెలుసా అండి. నాకు అదే అలవాటు అయ్యింది. ఎవరిది నువ్వు ఆశించకమ్మా, దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా. ఎప్పటికైనా సరే వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగుపడ్డారు అని నువ్వు ఎప్పుడు బాధపడకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరూ మేలు కోరుకో అమ్మా అనేవారు మా నాన్నగారు. నాకు అదే అలవాటు అయింది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. నాకు అదే అలవాటు అయింది, నేను అలాగే పాటిస్తాను, తెలుసా అండి. నాన్నగారు చెప్పిందే నాకు గుర్తు ఇప్పటికి కూడా. ఇవి గింజలు ఒలిచేసుకుంటాం. కూర చూసారా, కూర అమ్మ ఎక్కువ పని చేస్తే ఆవేశం వస్తుంది ఫ్రెండ్స్, చేయలేకపోతున్నాను పని. కొంచెం కూర చూసారా, అదిగో చూసారా ఎంత కమ్మగా, ఎంత ఏంటంటారు గుజ్జుగుజ్జుగా ఉంది. ఇదంతా వాటర్ అంతా ఇంకిపోతుంది, అప్పుడు కూర దగ్గరికి అవుతుంది, బాగుంటుంది. ఇలా అన్నమాట. ఉడకాలి, ఇంకా ఉడుకుతుంది అంటే దోసకాయ కొంచెం ఉడకాలి కదా, అందుకని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు కారం చూసుకుందాం, ఇంకా సరిపోద్ది. చెప్పాను కదా సరిపోద్ది, బాగుంది. అలా మంటుతుంది, మగ్గుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అమ్మా. ఓకే, 10 మందికి షేర్ చేయండి. అదేంటి అంటారు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.